ఏర్పేడు వ్యాసాశ్రమం ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా నిలిచిన ఆశ్రమం ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్లు, వివాదాలతో దద్దరిల్లిపోతోంది. పరపర స్వామీజీలు, పూర్వ విద్యార్థులు ఒకవైపు, ఆశ్రమ నిర్వాహకులు మరోవైపు. మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ఆశ్రమ పరిరక్షణ పేరుతో స్వామీజీలు 3 కీలక డిమాండ్లు తెరపైకి తీసుకురాగా వాటిని అంగీకరించిన నిర్వాహకులు ఆరోపణలన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. శత జయంతి ఉత్సవాల తరువాత అన్ని అంశాలపై చర్చిస్తామని పీఠాధిపతి వర్గం చెప్తూ ఉండగా ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన భక్తుల్లో కనిపిస్తోంది. వ్యాసాశ్రమం వివాదంపై నిన్న పరంపర స్వామీజీలు, ఆశ్రమ నిర్వాహకుల మధ్య చర్చలు జరిగినా ఫలించలేదు. పరంపర స్వామీజీలు, పూర్వ విద్యార్థులు ప్రధానంగా 3 ప్రపోజల్స్ నిర్వాహకుల ముందు పెట్టారు. పీఠాధిపతి సోదరుడు శివరాం అలియాస్ అసంగానందతో పాటు ఆశ్రమ నిర్వాహకుడు అమర్నాథ్ రెడ్డిని బాధ్యతల నుండి తప్పించాలని స్వామీజీలు పట్టుబడుతున్నారు. అలాగే 21 మంది సభ్యులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి ఆశ్రమ వ్యవహారాలు నిర్వహించాలని, ఆశ్రమ ఆస్తులు, ఆదాయ వ్యయాలకు సంబంధించిన పూర్తి లెక్కలను బహిర్గతం చేయాలని కోరుతున్నారు. అయితే ఈ డిమాండ్లకు ఆశ్రమ నిర్వాహకులు అంగీకరించలేదు. అయితే ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై ఎండోమెంట్ విభాగానికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోలేదని స్వస్వరూపానంద స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఆశ్రమాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. మేమందరము రెక్కలు వక్కలు చేసుకొని చెమటలు ఓర్చి ఎన్నో రకాలుగా కష్టపడి చిన్నప్పటి నుండి ఇక్కడ రక్తం వచ్చినటువంటి మాకు ఇక్కడ క్యూల్లో వెళ్ళవలసి వచ్చింది, పోలీసులు చెక్కింగుల్లో వెళ్ళవలసి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం, బాధ మాకు ఏముంటుందనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ సమాజం లేదా, ఇక్కడ నీతి లేదా? ఈరోజు మేము ఈ విలేకరుల పద్ధతుల్లో అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరైనా దయచేసి పట్టించుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీరైనా దయచేసి పట్టించుకోండి. మీరందరూ పెద్దలు, ఈ రాష్ట్రంలో ఒక విఖ్యాతమైనటువంటి విషయమే ఈ వ్యాసాశ్రమము. ప్రభుత్వ పెద్దలందరూ, అధికారులందరూ ఈ మీడియా ద్వారా తెలుసుకొని మా ధర్మాన్ని రక్షించండి. దేశం గొడ్డుపోకూడదు. పెద్దలారా మీ అందరికీ దండం పెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మాన్ని రక్షించుతారని ఎంతమంది విశ్వసిస్తున్నారంటే లక్షలు కోట్ల మంది ఆశిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి దండం పెడతాం. మేము స్వామీజీలమైనా కనీసం మా గోడు వినడానికి మీరు సన్నద్ధం కావాలని నేను కోరుతూ ఉన్నా. మరోవైపు ఆశ్రమ నిర్వాహకులు మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. త్రికరణ శుద్ధితో ఆశ్రమ సేవ చేస్తున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని పీఠాధిపతి సోదరుడు శివరాం చెప్తున్న మాట ఇది. అంతేకాదు వారసత్వాలు ఇక్కడ లేవని, కేవలం గురు శిష్యుల సంబంధం మాత్రమే ఉంటుందని తెలిపారు. వారు కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తారు. స్వామివారు ఆలోచించుకుని కొంచెం తర్వాత ఈ శత జయంతి కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క నిశ్చయాన్ని చెప్తామని చెప్పారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది. నా పైన ఆరోపణలు, మన త్రికరణ శుద్ధిగా ఆశ్రమాన్ని సేవ చేస్తున్నాం. ఇక్కడ వారసత్వాలు ఉండవు, గురు శిష్యులు ఉంటారు అంతే. గురు శిష్యులు ఉంటారు ఇక్కడ. పీఠాది గురు శిష్యు సంబంధం అంతే, ఇక్కడ సోదర సంబంధం ఉండదు. అయితే వారసత్వం లేదంటూనే పీఠాన్ని రక్త సంబంధికులకే అప్పగించే ప్రయత్నం ఇప్పటికే జరిగినట్టు ఆశ్రమంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పీఠాధిపతి ఇప్పటికే వీలునామా రాసినట్టు, తన తదనంతరం సోదరుడు శివరాంకి ఆశ్రమ పగ్గాలు అప్పగించేలా వీలులో ఉందని పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇది వ్యాసాశ్రమ నిబంధనలకు విరుద్ధమని, ఎట్టి పరిస్థితుల్లో వారసత్వానికి తావు ఉండకూడదని పరంపర స్వామీజీలు వాదిస్తున్నారు. మరోవైపు ఎలాంటి చర్యలైనా, సంస్కరణలైన శత జయంతి ఉత్సవాల తరువాతనే అంటున్నారు ఆశ్రమ నిర్వాహకులు. ఇప్పటికే పలుమార్లు ఉత్సవాలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 2 వరకు ఉత్సవాలు ఖచ్చితంగా జరుగుతాయి అంటున్నారు. ఆ తరువాతే ఎలాంటి నిర్ణయమైనా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మరి పరంపర స్వామీజీల ఆరోపణలేంటి, ఆశ్రమ నిర్వాహకుల వాదనేంటో ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చూద్దాం. పరంపర స్వామీజీల ఆరోపణ ఇది. ఆశ్రమంలో ఆధ్యాత్మిక లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇక నిర్వాహకుల ఖండన తమపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని. ఇటు పరంపర స్వామీజీల ఆరోపణ ఏంటంటే శివరాం, అమర్నాథ్ రెడ్డిని వెంటనే బాధ్యతల నుండి తొలగించాలి అని. నిర్వాహకులు చెప్తున్నది త్రికరణ శుద్ధితో ఆశ్రమ సేవ కొనసాగుతోంది అని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు.
ఇటు పరంపర స్వామీజీల ఆరోపణ ఏంటంటే 21 మంది సభ్యులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని. ఇక వీళ్ళు ఆశ్రమంలో వారసత్వ వ్యవస్థకు ఎలాంటి స్థానం లేదు అంటూ స్పష్టం చేస్తూ ఉన్నారు. పరంపర స్వామీజీల ఆరోపణ ఆశ్రమ ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి లెక్కలు వెల్లడించాలి అని. ఇటు నిర్వాహకుల ఖండన ఏంటి? గురు శిష్య పరంపరే ఆశ్రమానికి మూల సూత్రం అని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆశ్రమాన్ని పరిరక్షించాలని వీళ్ళంటూ ఉంటే, నిర్వాహకులు మాత్రం శత జయంతి ఉత్సవాల తరువాత అన్ని డిమాండ్లపై చర్చిస్తామంటున్నారు. అండ్ శత జయంతికి ముందే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వీళ్లు చెప్తూ ఉంటే, నిర్వాహకులు మాత్రం ఈసారి శత జయంతి ఉత్సవాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయంటూ స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ చింతించాల్సిన మరో విషయం, కన్య గురుకులంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడం. ముఖ్యంగా అమర్నాథ్ యాక్టివిటీపై పరంపర స్వామీజీల ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమర్నాథ్ వయసుకు తగ్గట్టు ప్రవర్తించడం లేదని, ఎప్పుడు అమ్మాయిల చుట్టూనే తిరుగుతూ ఉంటాడంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు స్వామీజీలు. అమర్నాథ్ రెడ్డి గారిని తొలగిస్తామని పీఠాధిపతుల వారే స్వయంగా సంతకం చేసి ఎండోమెంట్కో దానికి రాసి అది చేయడం అనేది జరిగింది. మరలా రివర్స్ తెచ్చుకున్నారు. ఆ విధంగా జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు మీ మీడియా మిత్రులందరికీ తెలుసు. ఆయన ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నారు అంటే, అమ్మాయిలకి పరీక్షలప్పుడు స్లిప్పులు ఇవ్వడానికి వెళ్తూ స్క్వాడ్తో పట్టుబడి పోలీస్ స్టేషన్లో జైలుకు వెళ్ళినటువంటి చరిత్ర వారిది. అమ్మాయిలేమిటి, ఆయన వయస్సు ఏమిటి, అమ్మాయిలేమిటి, ఆయన వయస్సు ఏమిటి, అమ్మాయిలకి స్లిప్పులు అందించడానికి వెళ్ళి స్క్వాడ్కి దొరకడం ఏంటి, కన్యాగురుకులంలో మగవాళ్ళు ఉండకూడదు, కనీసం అమర్నాథ్ రెడ్డిని కన్యాగురుకులంలో లేకుండా చేయండి స్వామి అని మొరపెట్టుకున్న ఆ రాత్రింబావులో కన్యాగురుకులంలోనే అమర్నాథ్ రెడ్డి ఉంటున్నారు. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతో వివాదం మరింత ముదురుతోంది. దీనిపై ఇవాళ మరోసారి స్వస్వరూపానంద స్వామికి సంబంధించిన విశిష్టాశ్రమంలో పరంపర స్వామీజీలు భేటీ కానున్నారు. ఆశ్రమంలో జరుగుతున్న యాక్టివిటీపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు స్వామీజీలు. మొత్తానికి వ్యాసాశ్రమంలో జరుగుతున్న వివాదం కేవలం పరిపాలన అంశానికే పరిమితం కాలేదు, వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. ప్రభుత్వ జోక్యం చేసుకునే దాకా వెళుతుందా? మరి పరంపర స్వామీజీలు కోరుతున్నట్టు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, లేక అంతర్గత చర్చల ద్వారానే వివాదం ముగుస్తుందా అన్నది చూడాలి.